హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు మరొక వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే మనకి వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ భాగాల్లో మాత్రం అత్యధికంగా హీట్ వేవ్ ఉంటుంది. 45 నుంచి 48 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ భాగాల్లో నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇకపోతే మనకి దక్షిణ తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇవాళ రేపు కూడా. ఆ తర్వాత మనకి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లుడు నమోదవుతాయి. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. మధ్యాంధ్ర గాని, ఉత్తరాంధ్ర గాని పూర్తి స్థాయి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతాయి. ఎటువంటి వర్షాలు ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.